సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రేపు జరగబోయే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని పీసీసీ సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఐఎన్టీయూ రాష్ట్ర నాయకులు రఘు, ఫరూక్ నగర్ మండల బ్లాక్ నగర్ అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్, సీనియర్ నేత చందు తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా నవీన్ రెడ్డి గారు ప్రజలని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజలని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వీడియోలు కూడా చూడడం జరిగింది మనం. ఎందుకంటే ఒక ఎంపీటీసీ అయినప్పుడు, ఒక కౌన్సిలర్ అయినప్పుడు, ఒక జెడ్పీటీసీ అయినప్పుడు వాళ్ళు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలకు న్యాయం జరిగే దిశలో వాళ్ళ ఆలోచన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు హక్కును చేర్చుకున్న సీట్ ఇవ్వడం అంటేనే సిగ్గుచేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం ఆర్మిసర్ కృషి చేసినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉన్నది. 100 రోజుల పరిపాలనలోనే 6 గ్యారెంటీలు ఎన్నికల సందర్భంగా ఇస్తే ఈరోజు 5 గ్యారెంటీలు పూర్తి చేసేసి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇప్పటికే ఈ 100 రోజుల కాలంలోనే 30,000 ఉద్యోగాలు మేము ప్రభుత్వ పరంగా భర్తీ చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం చేసింది. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి వారు పరీక్షలు రాష్ట్రం చూపించి నిజాయితీగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అందుకనే మొన్ననే ఎస్ఎస్సి విద్యార్థుల పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగేటువంటి పరిస్థితి, ఇంటర్మీడియట్ వాళ్ళ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ పాలనను మెచ్చి మా ప్రభుత్వాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు మా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చట్టసభలను పెద్దల సభలో పంపించడానికి మీరు ఆలోచించి మా జీవన్ రెడ్డి గారికి అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ రేపు న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి నమ్మకంతో ఇప్పటి వరకు అలాంటి పోలీసు వాళ్ళు కానీ, కోర్టు చట్టాలు కానీ అఫిడేవిట్లో చూపించకుండానే, పరిశీలన చేయకుండానే అతను కూడా ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, ఆయన పేరు మీద ఉన్నటువంటి భూములు, ఆయన పేరు మీద 3 పేజీల భూములు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో కూడా వివరాలు ఇచ్చాం, చెప్తున్నాం, ఈసీకి ఇచ్చాం. ఆయనకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఆయన సొంత పేరు మీద, నా వినాయక పేరు మీద ఏందో నాకు తెలియదు, ఈ 4 పేజీలటువంటి వివరాలు ఆయనకి ఇచ్చాం. కేసుల వివరాల సమయం గతంలో మేము మీకు చూపించినటువంటి సందర్భంగా ఇచ్చాం. కేసులకు సంబంధించింది 28 కేసులు ఎఫ్ఐఆర్తో సహా ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో చూపించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ ప్రజాస్వామ్య దేశంలో 76 సంవత్సరాలై భారతదేశం స్వాతంత్రం వచ్చినటువంటి ఈ దశలో కూడా ఇలాంటి దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకుంటే న్యూస్ ఛానల్లో వచ్చింది. ఆత్మగౌరవ నినాదంతో ఓటేయండి అని చెప్పేస్తుంది. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నీకేమాత్రం ఆత్మగౌరవం ఉంటే, నీకేమాత్రం నీతి నిజాయితీగా ఉంటే, నీకేమాత్రం నీ ఆత్మ మీద నీ గౌరవం ఉంటే మీ ఊర్లోకి పోదాం, మీ ఊర్లో విచారణ చేద్దాం ప్రజల మధ్య. నువ్వు ఎన్ని రకాలుగా ఆ ఏరియాలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమందిని నువ్వు ఎంత కష్టాలు పెట్టావో, ఎంతమంది మీద కేసులు బనాయించి దౌర్జన్యంగా భూములు లాక్కున్నావో నీ చరిత్ర తెలియదు కాదు నవీన్ రెడ్డి. నీ ఖచ్చితంగా రేపు మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1349 మంది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు కష్టపడి ఓ కంపెనీలో వర్కర్గా ఉండి, ఈరోజు కంపెనీకి యజమానిగా ఉండి స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, ఆయన ఉన్నటువంటి ఒక నడవడిక కానీ,